ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి నిజం చేశారు. కేవలం 5 నెలల వయసున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడటానికి ఆయన అద్భుతమైన మానవత్వాన్ని చాటుకున్నారు. గత నెల 27వ తేదీన జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సందర్శించినప్పుడు పేద దళిత దంపతులు గొడ్ల ముత్యాలరావు, వినీత తమ 5 నెలల కుమార్తె శాన్వి రియాన్సిక ఆరోగ్య సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తమ చిన్నారి గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ కు దాదాపు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంపీ గారి ద్వారా 1.7 లక్షలు మంజూరు అయ్యాయని, అయితే మిగిలిన డబ్బులు లేకపోవడంతో వైద్యం చేయించలేకపోతున్నామన్నారు. కన్నీరు మున్నీరు అయ్యారు. చేపిస్తామ్మా, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు, దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏదున్నా నేను చేపిస్తా, నువ్వు డోంట్ వరీ అమ్మా. ఓకేమ్మా? ఓకే అమ్మా. చిన్నారికి వచ్చిన గుండె సమస్య గురించి విని చలించిన ఎంపీ తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు స్థానిక ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. డబ్బుల సమస్య ఉంటే తాను చూసుకుంటానని, ఆ చిన్నారికి వెంటనే వైద్యం అందించాలని కోరారు. అయితే కేవలం 5 నెలల వయసున్న బాలికకు ఆపరేషన్ విజయవాడలోనే సాధ్యమవుతుందని స్థానిక ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో చిన్నారిని వెంటనే విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి శాన్వి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బాలిక తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. చిన్నారి పూర్తిగా కోలుకున్న తర్వాత తాను స్వయంగా వచ్చి పరామర్శిస్తానని చెప్పారు. బాలిక బాగా చదువుకొని భవిష్యత్తులో డాక్టర్ గా కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని చెబుతూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి శాన్వి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారేనని ఉద్వేగానికి లోనయ్యారు. తమ బాధను ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి సకాలంలో ఆపరేషన్ జరిగేట్లు చేసిన ఎంపీ గారి మేలు ఈ జన్మలో మర్చిపోలేమని అన్నారు. సొంత డబ్బులతో వైద్యం చేయించిన ఇటువంటి ఎంపీని ఎప్పుడు చూడలేదని, ఇటువంటి గొప్ప నాయకుడు ఏలూరు ప్రజలకు ఉండటం తమ అదృష్టమని కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాప ఏమి ప్రాబ్లం లేకుండా కొంచెం చేసి ఇవ్వండి. ఆ అమౌంట్ ఏదో ఉంటే మనం చూద్దాం. ఆ పాపకి నా పేరు వినీత అండి, గొడ్ల, మాది జంగారెడ్డిగూడెం మండలం. మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్టా మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. తెలుసుకొని ఆయన దగ్గరికి పాపను తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్. నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే CMRF కూడా 1,75,000 అప్రూవల్ ఇలా చేశారు. ఎంపీ గారి ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా. సార్కి ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి. సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు, ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు. సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు. మా పాపకి బ్లడ్ టెస్టులు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు. మాకు ఎవరో లేరన్న లోటుని సారు కూడా తీర్చారండి. మా పాప ఈరోజు ఇంత హెల్తీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి వల్లేనండి. అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంటుకి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి. మా పాపకి ఎంత సాయం చేశారండి, నిజంగా మేము మర్చిపో